కాబట్టి ఎన్ని షట్కాలు ఉన్నాయి దాంట్లో? 3 షట్కాలు ఉన్నాయి. మొదటి షట్కం కర్మ షట్కం, రెండవది భక్తి షట్కం, మూడవది జ్ఞాన షట్కం. ఎందుకు ఇట్లా విభజించారు? ఏం అవసరం వచ్చింది అంటే, ఇప్పుడు మీ ఇంట్లో సామాన్లు ఉంటాయి, రకరకాల సామాన్లు ఉంటాయి వంటింట్లో, అక్కడ ఇక్కడ అంతా కూడా. సపోజ్ ఒక స్టీల్ గ్లాస్ ఉందనుకోండి, రోజు మంచినీళ్ళు తాగుతాం, స్టీల్ గ్లాస్ పెట్టుకొని మంచినీళ్ళు తాగుతాం మనం స్టీల్ గ్లాస్లో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ముఖ్యంగా ఆడవాళ్ళు అడుగుతున్నా, ఆ స్టీల్ గ్లాస్ రోజు మనం మంచినీళ్ళు తాగేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మీ ఇంట్లోకి? ఎక్కడి నుంచి వచ్చింది? షాపులోంచి కొనుక్కొచ్చామండి. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారేంటి సార్ మీరు? అంత తెలివి తక్కువగా. షాపులోంచి కొనుక్కొచ్చాం సార్. ఏం ఎత్తుకొచ్చామనుకున్నారా? కొనుక్కొచ్చాం. కొనుక్కో. క్వశ్చన్ నెంబర్ 2, షాప్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మగవాళ్ళ ప్రశ్న ఇది. ఎక్కడి నుంచి వచ్చింది? కంపెనీ నుంచో మ్యానుఫ్యాక్చరర్ నుంచో ఎవడకో ఎక్కడి నుంచో వచ్చింది. ఆ మ్యానుఫ్యాక్చరర్ గాడికి ఎక్కడి నుంచి వచ్చింది అది? సార్ వాడి పేరే మ్యానుఫ్యాక్చరర్ అండి, తయారు చేస్తాడు అన్నారు. తయారీదారు అన్నారు. మ్యానుఫ్యాక్చరర్ తయారీదారు, తయారు చేస్తాడు అని అన్నారు. తయారు చేస్తాడు సరే, ఆ తయారు చేయడానికి వాడి దగ్గర ఏదో ఉండాలి కదా, విచ్ ఈస్ కాల్డ్ రా మెటీరియల్, ముడి సరుకు అంటాం మనం కదా. ఆ ముడి సరుకు ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలోంచి ఏమైనా ఊడిపడుతుంది? అది ఎక్కడ? భూమిలో ఉంటుంది కదా. ఆ భూమిలో ఉండేటటువంటి స్టీల్ అనేటువంటి పదార్థాన్ని తీస్తారు బయటికి. ఆ జేసీబీలు పెట్టి, హిటాచీలు పెట్టి దాన్ని తవ్వి బయటికి తీసి పోస్తారు. అన్నీ అంతే, ఆల్ మెటల్స్. ఏ లోహం అన్నా మీరు తీసుకోండి, అన్ని భూమిలోంచి బయటికి రావాల్సిందే. ఎనీ కెమికల్ భూమిలోంచి బయటికి రావాల్సిందే. కాబట్టి ఇవన్నీ సృష్టిలో ఉన్నప్పుడే, సృష్టి జరిగినప్పుడే భూమిలో నిక్షిప్తమైపోయాయి ఇవన్నీ కూడా. కాబట్టి దాన్ని తీసి బయటికి తీస్తారు, తీసుకొని వెళ్ళి కంపెనీకి తీసుకెళ్తారు, దాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ రా మెటీరియల్ని మెల్ట్ చేస్తారు, అంటే కరిగిస్తారు దాన్ని కదా. దాన్ని ఆ తవ్వి తీయటాన్ని ఏమంటారంటే మైనింగ్ అంటారు, మైన్స్ అంటారు. మైన్స్ అంటే గనులు, ఆ గనుల్లో తవ్వి తీస్తారు, మైనింగ్ అంటారు. తర్వాత అది ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని శుద్ధి చేసి కరిగిస్తారు. ఎంత బాగా కరిగించాలంటే అది మామూలుగా కరగవండి. ఏదో ఇంట్లో మనం గ్యాస్ స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి టుక్కని కొడితే ఒక 5 నిమిషాల్లో బుడబుడబుడ ఉడికిపోయినట్టు అట్లా ఏం కాలవవి. కొన్ని 100 డిగ్రీల దగ్గరికి, 700 డిగ్రీలు, 800 డిగ్రీలు సెంటీగ్రేడ్ దగ్గరికి వెళ్తే తప్ప అది కరగదు ఆ మెటీరియల్. దాన్ని ఏమంటారంటే మెల్టింగ్ అంటారు, కరిగించాలి. కరిగించినటువంటి దాన్ని ఏం చేయాలంటే చివరికి మోల్డింగ్ అంటారు, అంటే ఒక మూసలో పొయ్యాలి దాన్ని, ఏదో ఒక మూసలో పొయ్యాలి దాన్ని. ఒక ఆకారం ఉంటుంది, ఆకారం ఉండేటటువంటి మూసలో దాన్ని పోసినప్పుడు తర్వాత ఆకారం అనేటువంటిది బయటకు వస్తుంది. మట్టితోనో చెక్కతోనో ఏదో ఒక ఆకారం ఉంటుంది, దాంట్లో పోస్తారు, దాన్ని మోల్డింగ్ అంటారు. కాబట్టి మొట్టమొదటి జరిగేటటువంటిది ఏంటి? మైనింగ్, రెండవది మెల్టింగ్, మూడవది మోల్డింగ్. మైనింగ్, మెల్టింగ్, మోల్డింగ్. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. మన లోపల ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంస్కారాల వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసి బయట కుప్పగా పోసేటటువంటిది కర్మషట్కం. కర్మలు ఎందుకు చేస్తున్నాం మనం, ఏ సంస్కారాలు ఉండబట్టి కర్మలు మన లోపల జరుగుతున్నాయి అని తెలియజెప్పేటటువంటిది కర్మషట్కం. ఇటువంటి సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని తీసుకొని వెళ్ళి భగవంతుడి యొక్క పాదాల దగ్గర పెట్టినప్పుడు కరిగిపోతుంది అది. భక్తి షట్కం. భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి అంటే అక్కడ భక్తి కావాలి, శరణాగతి కావాలి. కాబట్టి అక్కడి నుంచి భగవంతుడి యొక్క లీలల్ని చెప్పడం మొదలు పెడతారు, భగవంతుడి యొక్క విభూతుల్ని చెప్పడం మొదలు పెడతారు. ఎప్పటి వరకు? 12వ అధ్యాయం వచ్చే వరకు భక్తి.
అక్కడి నుంచి 13వ అధ్యాయం నుంచి నెమ్మదిగా ఈ కరిగినటువంటి వ్యక్తిత్వాన్ని ఉత్తమమైనటువంటి జ్ఞానం అనేటువంటి మోళ్ళులో పోస్తారు, మూసలో పోస్తారు, అచ్చులో పోస్తారు. అప్పుడు బయటకు వచ్చేటటువంటిది ఏదైతే ఉందో, మొన్న చూశాం కదా, అర్జునుడు లేచి గాంధీవాన్ని పట్టుకున్నాడు. అప్పటిదాకా ఏడ్చినటువంటి అర్జునుడు కాస్త ఒక ఎవాల్వ్డ్ పర్సనాలిటీ, ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం, ప్రపంచాన్ని అర్థం చేసుకుని ప్రపంచంలో తన బాధ్యతలు ఏంటో తెలుసుకుని వాటిని చక్కగా వినియోగించుకుని భగవతత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడిలో లయమైపోవడానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వాన్ని అందిస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం మోల్డ్ అవుతుందన్నమాట జీవుడికి. అది ఇంత సిస్టమ్ ఉంది దీంట్లో. 18 అధ్యాయాలు ఏముందండి, ఆ అధ్యాయం ఈ అధ్యాయం. మధ్యే మహాభారతం 18 అధ్యాయిని. అటువంటి భగవద్గీతకి పట్ల మనకు ఉండవలసినటువంటి దృష్టి ఎలా ఉండాలో చెప్తున్నారు చూడండి. ఎలా ఉండాలట? అంబా త్వాం అనుసంధామి. ఏమంటున్నారు? అంబా. భగవద్గీతని ఎవరితో పోలుస్తున్నారు? అంబా అంటే తల్లి. చూడండి, తండ్రితో పోల్చలేదు. మన ఇదేంటి అదృష్టం ఏంటంటే ఉత్తమమైనటువంటివన్నీ అండి భారతదేశంలో స్త్రీతో నామంతోనే ఉంటాయి. నదులు ఇవన్నీ కూడా, పర్వతాలు. అలాగే భగవద్గీత కూడా విచిత్రంగా అంబా తల్లి, త్వాం అనుసంధామి, నేను నీతో అనుసంధానం చేయాలి, నీలో అనుసంధానం అయిపోవాలి నేను. అనుసంధానము. అనుసంధానం అంటే ఏంటి? అనుసంధానం అంటే రెండిటి యొక్క కలయిక అనుసంధానము. ఇప్పుడు ఎక్కడో గోముఖులో గంగానది పుడుతుంది, అక్కడి నుంచి గంగోత్రికి వస్తుంది. ఆ గోముఖులో పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే గంగానది, ఎవరిని వెళ్ళారో గోముఖ్ దాకా ట్రెక్ చేశారా? నాకు తెలిసి అంత సాహసం ఎవరు చేసి ఉండరులేండి. నేను కూడా ఒకసారి వెళ్ళా గోముఖ్ దాకా. ఇంత చిన్న పాయ ఎట్లా ఉంటుందంటే మన ఇళ్ల ముందు కాలువలు ఉంటాయి చూసారా, అలా ఉంటుంది. ఇట్లా దూకట్టు వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి అట్లా గెంతామంటే అటుపక్క దూకేయచ్చు, అంత సన్నగా ఉంటుంది. 16 కిలోమీటర్లు మీరు ట్రెక్ చేస్తే గంగోత్రి నుంచి గోముఖ్ వస్తుంది. గోముఖ్ వచ్చేసరికి అన్ని నదులు కలుస్తూ ఉంటాయి, అన్ని జర్నీలు కలుస్తూ ఉంటాయి, బడబడా దూకుతూ ఉంటుంది. అక్కడి నుంచి కిందకి ప్రవహిస్తుంది. రిషికేశ్ హరిద్వార్ దగ్గరికి వచ్చేసరికి వెడల్పైపోతుంది. ఇక వారణాసి దగ్గరికి వచ్చేసరికి ఇంకా వెడల్పైపోతుంది. అలా ప్రవహించి 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 ఎక్కడికి వెళ్తుంది? అది ఆ గంగాసాగర్ దగ్గర ఎక్కడో వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసిపోయింది గంగానది. సముద్రంలో గంగానది కలిసిపోయిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి, సార్ గంగానది ఎక్కడుందండి వెతుక్కుంటారు ఎవరన్నా? ఒకసారి గంగానది సముద్రంలో కలిసిపోయిన తర్వాత గంగానది తన నామరూపాల్ని కోల్పోయి సముద్రంగా మారిపోయింది. నామరూపాలు రెండు లేవు అక్కడ, ఒక పేరు లేదు, దానికి ఒక రూపం అనేటువంటిది లేదు, సముద్రంగా మారిపోయింది. అలాగా ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయిందో దాన్ని ఇక్కడ పెట్టినటువంటి పేరు అనుసంధానము, కలిసిపోవటం. భగవంతుల్లో ఐక్యం అవటం అంటారు. భగవంతుల్లో ఐక్యం అవటం అంటే ఏంటంటే భగవంతుల్లో నేను ఒకసారి ఐక్యమైన తర్వాత ఇక నేను అనేటువంటి వాడిని లేనక్కడ, కేవలం ఉండేది భగవంతుడే. అటువంటి దాన్ని అనుసంధానం అన్నారు. ఓ అంబా త్వాం అనుసంధానము. కాబట్టి ఈ అనుసంధానము అనేటువంటిది ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. ఒకటి అధమానుసంధానము, మధ్యమానుసంధానము, ఉత్తమానుసంధానము అన్నారు. అధమానుసంధానము అంటే ఏంటి? అధమ అనుసంధానం నిన్న చెప్పుకున్నాం, మొన్న కూడా చెప్పుకున్నాం. ఇవాళ పొద్దున్న 9 గంటలకి మా ఇంటి ముందు నుంచి సడన్గా పార్థాయ ప్రతిబోధితం వెళ్తుంది. ఏంట్రా అంటే ఎవడో పోయాడు, వ్యాన్లో తీసుకెళ్తున్నారు. మామూలుగా పోలీస్ కార్లు వచ్చాయనుకోండి, ఎలా ఉంటుంది సౌండ్? రాత్రిపూట రౌండ్స్కి వస్తుంటారు, కోయ్ 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 వస్తుంది. అదే ఫైర్ ఇంజన్ వచ్చిందనుకోండి, సైరన్ వస్తుంది. అదే పార్థాయ ప్రతిబోధితం వెళ్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎవడో వెళ్తున్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ పెట్టేశారు మన వాళ్ళు.
దీన్ని అధమానుసంధానము అంటారు. ఇంకా ఘోరం ఏంటంటే ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఎవరన్నా చనిపోయారనుకోండి, వెంటనే నాకు ఒక ఫోన్ వస్తుంది ఒక వారం రోజుల తర్వాత, స్వామీజీ మీ గుళ్ళో భగవద్గీతలు ఉన్నాయా? దేనికి అంటే ఆ వైకుంఠ సమారాధన రోజున పంచిపెట్టడానికి స్వామీజీ. వైకుంఠ సమారాధన ఏ ప్లాస్టిక్ బాక్స్లో స్టీల్ బాక్స్లో పంచి పెడితే పనికి వస్తాయి, ఈ భగవద్గీత అప్పుడా పంచిపెట్టేది? ఇది అధమానుసంధానం అని అన్నారు. ఇక మధ్యమానుసంధానం ఏంట్రా అంటే కొంతమంది చక్కగా చదువుతారు, నేర్చుకుంటారు, తప్పులు లేకుండా చదువుతారు, చూడకుండా చదువుతారు, ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి చెప్తూ ఉంటారు. మేము పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంటాం, అద్భుతంగా చెప్తూ ఉంటారు ధారణాశక్తితోటి, అన్నీ మర్చిపోయి అసలు అదే పనిగా నేర్చుకుని చెప్తూ ఉంటారు వాళ్ళు. అద్భుతంగా ఉంటుంది. నెంబర్ అడిగితే శ్లోకం చెప్తారు, శ్లోకం చెప్తే నెంబర్ చెప్తారు వాళ్ళు. ఇది మధ్యమానుసంధానం. చాలామంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఉత్తమానుసంధానము అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామే, నా నామరూపాలనేటువంటి జీవభావాన్ని కోల్పోయి భగవంతుడి యొక్క స్వరూపంలో నేను ఐక్యమైపోవటం ఏదైతే ఉందో అది ఉత్తమానుసంధానము. కాబట్టి భగవద్గీత కోరుకునేటటువంటిది ఏంటి? అంబా, ఓ తల్లి, నేను నీతో అనుసంధానం చెందాలి అంటే నేను నీ లోపల ఐక్యమైపోవాలి. నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే నాకు అందిస్తున్నావో ఆ జ్ఞానంలో నేను లయమైపోవాలి అని కోరుకోవాలి మనం. చూడండి, అంబ అన్నారు. అంబతో తల్లితోనే ఎందుకు పోల్చారు చెప్పండి భగవద్గీతని? తల్లికి రెండు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయండి. ముఖ్యంగా భారతీయ స్త్రీలకి రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఏంటంటే మొదటి లక్షణం ఏంటంటే పిల్లవాడికి ఏది ఇష్టమైతే ఉంటుందో, పిల్లవాడికి ఏది అవసరమో అవన్నీ పాపం వాడికి తయారు చేసి సిద్ధం చేసి పెడుతూ ఉంటుంది. వాడి ఇష్టాలు తెలుసుకుని, వాడికి అవసరాలను తెలుసుకుని అవన్నీ వాడికి అందిస్తూ పోతూ ఉంటుంది తల్లి. రెండవ లక్షణం చాలా పెద్ద లక్షణం అండి. ఏంటంటే పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది. తండ్రి క్షమించడండి, రెండు పీకుతాడు, కానీ తల్లి మాత్రం క్షమిస్తుంది. పక్కింటి వాళ్ళు క్షమించరు, తండ్రి క్షమించడు. చట్టాలు క్షమించవు, న్యాయం ధర్మం శాస్త్రాలు క్షమించవు, రాజ్యాంగం క్షమించదు, కోర్టులు క్షమించవు. కానీ క్షమించేటటువంటిది ఒక్కరితే ఎవరది? కన్న తల్లి. కాబట్టి భగవద్గీతను దేంతో పోల్చారు? తల్లితో పోల్చారు. ఎందుకనంటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఎప్పుడు చెప్పబడిందండి? ఇది ఏమన్నా కొండ గుహల్లోనో, సముద్ర తీర సైకత శ్రేణులలోనో, లేకపోతే దండకారణ్యాల్లోనో ఎక్కడన్నా చెప్పబడింది? ఆశ్రమాల్లోనో కాదు. ఎక్కడిది? మహాభారత మహాసంగ్రామంలో యుద్ధం ప్రారంభం అవ్వడానికి 10 నిమిషాల ముందు చెప్పబడినటువంటిది. అక్కడ అవసరమైంది, ఆ అవసరాన్ని గుర్తించారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు, అర్జునుడికి బోధించడం జరిగింది. అప్పటికప్పుడు అవసరం, అక్కడ అర్జునుడి యొక్క అవసరాన్ని గుర్తించి చెప్పబడింది. రెండవది ఒకటే మాట అంటాడండి శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్గీతలో వస్తుంది మనకి తర్వాత, అపిచేత్ సుదురాచార భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్య. నువ్వు ఎంతటి దుర్మార్గుడు సరే, ఎంత దుష్టుడు అయినా సరే, ఒక్కసారి నా వైపు తిరిగి చూడు, ఒక్కసారి నన్ను స్మరించు, ఒక్కసారి నన్ను శరణు వేడు, నువ్వు సాధురేవ సమంతవ్య, నిన్ను నేను సాధువుగా పరిగణిస్తానని శపథం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటి కంటే క్షమాగుణం ఎక్కడ ఉంటుందండి? ఇక నువ్వు తప్పులు చెయ్యవు, నన్ను శరణు వేడితే ఇంక నువ్వు తప్పులు చెయ్యవు. అంతటి క్షమాగుణాన్ని ఇచ్చేటటువంటిది భగవద్గీత. కాబట్టి అంబా వాం అనుసంధామి. భగవద్గీతే, ఓ భగవద్గీతే ఎట్లాంటిదట? అమృత వర్షిణి. ఎంత బాగుందో చూడండి ఆ పేరు, అమృత వర్షిణి. అమృతాన్ని వర్షింపజేసేటటువంటిదట. అమృతాన్ని వర్షింపజేయటం ఏంటండి? అమృతము అంటే మనకి తెలిసినటువంటి అమృతం ఏంటి చెప్పండి గబగబా? మనకి తెలిసిన అమృతం ఏంటి? పొద్దున్నే కాఫీ, అమృతం అండి, అమృతం. ఇది ఒక అమృతం. కొంతమంది ఉంటారు సాయంత్రం అవుతూనే అమృతం, కొంతమందికి దేవుడి దగ్గరికి వెళ్తే పంచామృతం. ఇవన్నీ రకరకాల అమృతాలు ఉంటాయి. అమృతం అనే పదం మనకి పురాణాల్లో వినిపిస్తుంది. ఎక్కడ? చక్కగా ఎక్కడ? స్వర్గంలో
ఇస్తూ ఉంటారట. మనం పొద్దున్నే కాఫీ తాగినట్టు వాళ్ళు ఒక కప్పు అమృతం తాగేస్తారనమాట. అది తాగితే ఏంటి, మరణం లేదు, నిత్య యవ్వనం, హాయిగా హ్యాపీగా ఉంటారు, ఇంకెవడు చచ్చిపోడు, వాడికి చావు అనేటువంటిది ఉండదు. కాబట్టి భగవద్గీత కూడా ఎలాంటిదయ్యా, అమృతం లాంటిది. అంటే ఏంటి సార్, భగవద్గీత కూడా చదివితే మనం అమృతం అంటున్నారు కదా, ఇంక మన చావమా? ఖచ్చితంగా చస్తావు, ఖచ్చితంగా చచ్చిపోతావు. నువ్వు చెప్పినటువంటి కృష్ణుడు చనిపోయాడు, విన్నటువంటి అర్జునుడు చనిపోయాడు, నువ్వెందుకు చావు? నువ్వు చస్తావు. మరి ఏంటి సార్, మరి అమృతం అని ఎందుకు పేరు పెట్టారు? అమృతం అని ఎందుకు పేరు పెట్టారు? ఒక్కటే ఏంటంటే, మామూలు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు చచ్చిపోతాం? ఎందుకు చచ్చిపోతాం చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఏం పర్వాలేదు, ఇట్స్ అన్ ఇంటరాక్షన్. మరో జన్మెత్తడానికి, ఇంకా ఆయుష్ తీరింది, చచ్చిపోతాం. ఆడి కర్మ గాలింది, చచ్చిపోతాం. యాక్సిడెంట్ అయ్యింది, చచ్చిపోతాం. ఊరేసుకున్నాడు, చచ్చిపోతాడు. చావడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి కదా, చస్తారు. మరి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ పక్కన పెట్టండి, మనం ఎందుకు చచ్చిపోతాం? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా. వెంటనే ఏం సమాధానం వస్తుందంటే, అదేంటి సార్, చచ్చిపోక ఇంకేమవుతాం? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, ఎందుకు చచ్చిపోతావు నువ్వు? వేదాంతం చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావంటే, పుట్టావు కాబట్టి చచ్చిపోతున్నావు. అసలు నీకు పుట్టుకే లేదనుకో, సావు అనే ప్రశ్న ఎక్కడుందిరా పిచ్చోడా? కాబట్టి అమృత వర్షిణి అంటే అర్థం ఏంటంటే, అమృతం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నీకు చావు రానటువంటిది కాదండి, మళ్ళా జన్మ లేనటువంటిది. మళ్ళా నీకు జన్మ అనేటువంటిది ఇంకా లేదు, జన్మరాహిత్య స్థితికి వెళ్ళిపోతావు, విచ్ ఈజ్ కాల్డ్ మోక్షం. మళ్ళా జన్మ రాకుండా ఉండడమే మోక్షం. కాబట్టి అటువంటి మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది కాబట్టి అమృతం అని అన్నారు. ఇప్పుడు దానికి ఇంకో పేరు పెట్టి అమృత వర్షిణి, వర్షంలాగా పడుతుందట. వర్షంలాగా పడింది. ఏంటి వర్షంలాగా పడటం? ఇప్పుడు ఎండల కాలం మే నెలంతా బాగా వాయించేస్తుంది మనకి ఇక్కడ. తర్వాత నుంచి మనకి ఇవి వస్తాయి, మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు అంటాం మనం. అప్పుడు ఏం కోరుకుంటాం మనందరం? వర్షాలు పడితే బాగుండు, వర్షాలు పడితే, వర్షం పడితే. వర్షాలు పడతాయి, పడకుండా ఎక్కడ పోతే పడతాయి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, వర్షం ఎవరి కోసం పడుతుందో చెప్పండి. ఎవరి కోసం పడుతుంది వర్షం? ఎవరి కోసం పడుతుంది వర్షం? ఎమ్మెల్యే గారి కోసమా, ఎంపీ గారి కోసమా, సీఎం గారి కోసమా, మినిస్టర్ల కోసమా, పిఎం గారి కోసమా? ఎవడి కోసం పడుతుంది వర్షం? అమెరికా వాడి కోసమా, ఇండియా వాడి కోసమా, ఆంధ్ర వాడి కోసమా, తెలంగాణ వాడి, ఎవడి కోసం పడుతుంది వర్షం? యావత్ మానవాళిని దృష్టిలో పెట్టుకుని పడేటటువంటిది వర్షం. భగవద్గీత కూడా యావత్ మానవాళికి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అందుకని భగవద్గీతని వర్షిణి, మామూలు వర్షం కాదండి, అమృత వర్షిణి. అటువంటి అమృత వర్షిణి అంబా త్వాం అనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి. భవాన్ని, భవం అంటే ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలోంచి బయటపడేసేటటువంటి శక్తి కలిగినటువంటి దానా ఓ తల్లి, భవాన్ని ద్వేషించేటి. భవం అంటే ఈ సంసారం, ఈ జగత్తు, ఈ ప్రపంచం, ఈ మాయ. దీంట్లోంచి బయటపడేయగలిగినటువంటి శక్తి ఎవరికన్నా ఉంది అంటే కేవలం అది భగవద్గీత అనేటువంటి తల్లికి తప్ప ఇంకెవరికి లేదు. అందుకని ఆవిడ్ని తల్లితో సమానంగా ఆరాధిస్తూ అప్పుడు భగవద్గీత పుస్తకాన్ని తెరవాలి. అంతే తప్ప భగవద్గీతలు ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. చెప్తుంటారు సార్, ఒక ఆయన ఇంటికి వెళ్ళా నేను, దాదాపు ఒక 7-8 రకాల భగవద్గీతలు ఉన్నాయి, ఇట్లా పెట్టాడు షో కేసులు అన్నీ. సార్ ఇది నేను ఆ వ్యాసాశ్రమంకి వెళ్ళినప్పుడు కొన్నాను సార్, ఇది సార్ ఆ శాంతాశ్రమానికి వెళ్ళినప్పుడు కొన్నాను సార్, ఇన్ని ఎప్పుడన్నా చదివావా? లేదండి, అంత టైం లేదండి మాకు. తెచ్చి మాత్రం డిస్ప్లే అందరికి, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ బాబు ఇది భలే ఉంది, ఇంతలో
ఒకడు 3 వాల్యూమ్స్ జనప్రియ గీతోపన్యాసాలు. ఆయన ఎవరు పాపం గండి రామకృష్ణానంద స్వామి రాశారు. 3 వాల్యూమ్స్ పెట్టుకొని ఉంటాడు, ఏ రోజు తీసింది లేదు పాపం. కాబట్టి పార్థాయ ప్రతిబోధితాం అనేటువంటి శ్లోకాన్ని కొన్ని వందల సార్లు మనం వినుంటాం, కొన్ని వందల సార్లు మనం వినుంటాం. ఈ దృక్పథంతో ఎప్పుడన్నా విన్నామా? ఇంత విశ్లేషణాత్మకంగా ఆ శ్లోకాన్ని మనం ఎప్పుడన్నా విన్నామా? పార్థాయ ప్రతిబోధితాం ఘంటసాల అసలు నిజంగా చెప్తున్నానండి, ఘంటసాల గారు వారు ఎన్ని పాటలన్నా పాడనివ్వండి, ఆయన డ్యూయెట్లు పాడారు, సోలోలు పాడారు, అద్భుతమైనటువంటి గాత్రం అయింది. ఆయన అందరూ అంటారు ఆయన అంత గాయకుడండి, ఎంత గాయకుడండి అని అందరూ అంటారు. నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఆయన జన్మించాడు, ఎందుకు జన్మించాడో తెలుసా? కేవలం భగవద్గీత పాడటం కోసమే జన్మించాడు ఆయన. మిగతాదంతా ఏంటంటే ఆయన జీవితంలో చెయ్యాల్సినటువంటి కొన్ని పాడాల్సినటువంటి పాటలు ఏదో పాడేశాడు ఆయన, అంతే. కానీ ఆయన పుట్టింది, ఆయన సాధన అంతా కూడా ఎక్కడ బయటపడిందంటే భగవద్గీతలో బయటపడింది. అటువంటి భగవద్గీత, అటువంటి గాత్రం అయింది, గంధర్వగానం అయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక్కసారి పార్థాయ ప్రతిబోధితామని విన్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ విశ్లేషణని ఇట్లా ఒక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేసి అప్పుడు భగవద్గీతను కనుక మనం చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఏం చేద్దామంటే, ప్రారంభిద్దాం అనుకున్నాం కాబట్టి మొదటి శ్లోకాన్ని తెచ్చుకున్నారా? భగవద్గీత ఎంతమంది తెచ్చుకున్నారు చెప్పండి? సూపర్, చాలామంది తెచ్చుకున్నారు. ఐ కంగ్రాచులేట్ యూ. దయచేసి రేపటి నుంచి, ఇవాళ ఎవరైతే చెయ్యెత్తలేదో రేపటి నుంచి వాళ్ళు కూడా చెయ్యెత్తడానికి ప్రయత్నం చేయండి. మొదటి శ్లోకాన్ని మాత్రం ఊరికి నేను చదివేసి వదిలేద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇంకొకసారి చదువుదాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రేపు మిగతాది కంటిన్యూ చేద్దాం రేపటికి. ఇవాళకి చదివి వదిలేసాం ఎందుకంటే ప్రారంభించాలి కాబట్టి. ఈరోజు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఒకటి, రోజు ఇక్కడికి వస్తున్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బయట పెడుతున్నటువంటివి, మనకి పక్కన ఉన్నటువంటి కేఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి కార్లు కానీ మోటార్ సైకిళ్ళు కానీ ఏమన్నా ఉంటే దయచేసి అక్కడ పెట్టుకోవచ్చు. రేపటి నుంచి మీరు అక్కడ వాచ్మ్యాన్కి చెప్తే, ఇట్లా భగవద్గీత కోసం వచ్చినటువంటి వెహికల్ అని చెప్తే వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. అది మనం పర్మిషన్ తీసుకున్నాం. అక్కడ పెట్టుకోండి వెహికల్స్. నెంబర్ 2, అందరూ ఒకసారి పైకి చూడండి. పైన పేరు పెట్టారు వేదికకి. ఏమని పేరు పెట్టారు? అనంత వేదిక. అప్పాజీ గారు పెట్టినటువంటి పేరు ఈ వేదికకి ఇవాళ రోజున. అనంతపురం నగరంలో అద్భుతమైనటువంటి అనంత తత్వాన్ని తెలియజేసేటటువంటి వేదిక ఇక నుంచి ఇది. అందుకని ఆయన చూడండి, భలే విచిత్రమైన పేర్లు ఉన్నాయి మనకు అనంతపురంలో. ఒక పక్కన హిందూపూర్ కదా, హిందూ ధర్మాన్ని ప్రతిబింబించేటటువంటి హిందూపూర్. ఆ హిందూ శాస్త్రాలన్నీ రాసినటువంటి తాళపత్ర గ్రంథాలని ప్రతిబింబించేటటువంటి తాడిపత్రి కదా. ఆ తాళపత్ర గ్రంథాల్లో చెప్పినటువంటి అనంత తత్వం ఏదైతే ఉందో దాని అనంతపురం. అనంత వేదిక, అద్భుతమైనటువంటి పేరు అప్పాజీ గారు పెట్టారు మనకి. కాబట్టి
అప్పాజీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వారికి పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నమస్సులు అర్పిస్తూ